ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గం కొత్తపల్లె పంచాయతీలోని కానపల్లె గ్రామంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. భారీ జనం తరలివచ్చిన సందర్భంగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీడియా సమావేశంలో కొనిరెడ్డి శివచంద్రారెడ్డి గురించి నీవు నీ రాజకీయ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు అని ఆయన కొన్ని ఆరోపణలు శివచంద్రారెడ్డి మీద చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని మీరు పూర్తిగా తిలకించండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. అందరికీ నమస్కారం. ఉగాది, రంజాన్ రెండు పండగల తర్వాత ఆ పండగల సందర్భంగా 3 రోజులు విశ్రాంతి తీసుకున్న పిమ్మట మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. ఈరోజు అది కొత్తపల్లె గ్రామ పంచాయతీ కానపల్లె గ్రామంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని నిర్వహించింది. పాత్రికేయ మిత్రులు కూడా చూస్తూ ఉన్నారు. ప్రచారం ఎంత గొప్పగా, ఎంత కార్యకర్తల బలంతోనూ, స్థానిక ఓటర్ల యొక్క అపూర్వమైనటువంటి ఆదరణతోనూ, వారి స్వాగతాలతోనూ ఈ ప్రచారం ఈరోజు గొప్పగా జరిగిందని చెప్పక తప్పదు. నేను కానీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసే నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఈనాటి కానపల్లె ప్రచారం ఎంతో సంతోషాన్ని, ధైర్యాన్ని, ఊరటను కలిగించుంటుందని నేను భావిస్తూ ఉన్నా. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో నుంచి బయటకు వచ్చినారు మనుషులు. ఒకటి ఆ ఇంటిలో నుంచి బయటకు వచ్చి మా ప్రచారంలోనే ఉన్నారు, లేదంటే ఆ ఇంటిలో నుంచి బయటకు వచ్చి మాకు స్వాగతానన్నా పలికినారు. ఈ రెండు తప్ప మూడోది అయితే జరగలే. తప్పనిసరిగా ప్రచారంలోనే ఉన్నారు ఇంటింటికి ఒక మనిషి, లేదంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చి హృదయపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్వాగతాన్నైనా పలికినారు. అంటే ఈ గ్రామం అంతా ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థిస్తుంది, ఆహ్వానిస్తుంది, అభినందిస్తూ ఉంది. నేను అనుకుంటా ఉన్నా మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో ఈ గ్రామం అంతా కూడా ఏకపక్షంగా తీర్పు ఇవ్వబోతా ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఇక్కడ శివచంద్రారెడ్డి అనే ఒక వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ కొత్తపల్లె పంచాయతీ సర్పంచ్గా కొనసాగినాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా. ఈ మధ్యనే ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రొద్దుటూరుకు వచ్చినప్పుడు మా పార్టీని వీడి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ సందర్భం తర్వాత ఈ ఊర్లో మేము క్యాన్వాస్ చేస్తున్నాం. ఈరోజు అతని స్వగ్రామం ఇది. ఈ ఊరంతా చెప్తా ఉండేది ఏంటంటే, వారి మాటల్లో కానీ వారి భావన కానీ, శివచంద్ర తెలిసి తప్పు చేసినాడు, తెలిసి తన రాజకీయ జీవితానికి మరణశాసనం రాసుకున్నాడు తెలుగుదేశం పార్టీలో చేరి. మేమందరం వద్దని చెప్పినాం. వైఎస్ఆర్ అంటే మాకు అభిమానము, జగన్ అంటే మాకు అభిమానము, జగన్ పాలన అంటే మాకు గౌరవము, నువ్వు జగన్తో ఉంటేనే నిన్ను మేము గౌరవిస్తాము, జగన్ వెంట నువ్వు లేకపోతే నిన్ను మేము వదులుతాము అని కూడా స్పష్టంగా ఈ గ్రామస్తులు చెప్పినారు. గ్రామస్తులు చెప్పినప్పటికీ ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా శివచంద్రారెడ్డి వ్యక్తిగతమైనటువంటి కక్షలతోనూ, వ్యక్తిగతమైనటువంటి రాజకీయ ప్రయోజనాలను ఆశించి పనికిమాలిన తెలుగుదేశం పార్టీలో చేరినాడు. ఖచ్చితంగా చెప్పాలంటే జనమంతా జగన్ వైపు ఉండారు, జనమంతా జగన్ వైపు ఉండారు. మరి ఆ జగన్ పార్టీనే పక్కకు జరిపితే, జనం నీ నుంచి దూరంగా జరిగిపోతారు. ఈ సత్యం కనుక్కోలేని శివచంద్రారెడ్డి జగన్ పార్టీని పక్కకు జరిపినాడు. వెనకమ్మడే ప్రజలందరూ కూడా ఆయనకు దూరంగా జరిగిపోయినారు. ఇప్పుడు ఏకాకిగా మిగిలిపోయినాడు. ఇక 15 రోజులుగా ఈ గ్రామంలో జరుగుతుండే తంతు ఏంటంటే,
గ్రామస్తులను మానసికంగా వేధించడం. ఎట్లా అంటే గన మొదటిది బంగపోవడం. అది తప్పు లేదు. అది నేను తప్పు చెప్పను. వాళ్ళ ఇంటికి పోయి బంగపోవడం. ఆ బంగపోయేదానికంటే ముందు గ్రామస్తులందరూ నీకు పార్టీ వీడొద్దు, తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దొద్దు, మా అందరికి జగన్ ఇష్టం అని చెప్పినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల తీర్పును నువ్వు గౌరవించుంటే ఈ బాధ వచ్చేది కాదు. వారి మాట వినకుండా వారికి భిన్నంగా నువ్వు ప్రవర్తించిన తర్వాత వాళ్ళ దగ్గర పోయి బంగపోతే ఏమొస్తది? విపరీతంగా బంగపోవడం. అంటే బంగపోయే పరిస్థితి కూడా ఎక్కడికంటే ఒత్తిడి చేయడం మనిషిని. రాత్రింబవళ్ళు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇయ్యొద్దు. రమణారెడ్డి వాళ్ళ బంధువే. ఆయనతో మీరు మాట్లాడొద్దు, తిరగొద్దు. ఇక్కడ ఉండే వాళ్ళు స్థానికులందరూ కూడా కానపల్లి గ్రామస్తులే. అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. రెడ్డి గారు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, యాదవులు ఉన్నారు. ఈ 3 కులాలు ప్రధానంగా ఉన్నాయి. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టకూడదు, రమణారెడ్డితో మాట్లాడకూడదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు తిరగకూడదు అని చెప్పి తీవ్రమైనటువంటి ఒత్తిడి. ఒత్తిడి చేసినా పర్వాలే. వాళ్ళ అభిప్రాయం ఒకటో, రెండో, 3 సార్లు చెప్పినాక వదిలేయాల మర్యాదస్తుడైతే. అది కాకుండా మళ్ళీ కొంచెం బెదిరింపు ధోరణి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తది. వచ్చినప్పుడు నేను మీ కథ చూస్తా, వాని కథ చూస్తా, వీని కథ చూస్తా అని చెప్పి బెదిరించడానికి వీలుగా ఉండే మనుషులను బెదిరించేది. దీని తర్వాత మూడవది మళ్ళా ఇంకో రకం ఉంది. ఇది అత్యంత ప్రమాదకరమైన పద్ధతి. అదేంటంటే సానుభూతి కొరకు చెప్పే మాటలు. ఇది సానుభూతి కొరకు చెప్పే మాటలు. నేను అనని మాటలు అన్నట్టు. నేను అనని మాటలు అన్నట్టు. సెంటిమెంట్‌ని టచ్ చేస్తూ చెడ్డ మాటలు మాట్లాడినట్టు మాట్లాడి ప్రజల వైపు నుంచి సానుభూతి పొందే ప్రయత్నం చేసే బలహీనమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడం. ఇవి తప్పు. మేమెవ్వరం కూడా శివచంద్రారెడ్డిని గాని, శివచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని గాని హల్లెత్తు కూడా అగౌరవమైన మాట అనము, అనబోము. అతని పైన మానసికంగా, శారీరకంగా దాడి ఏనాడు చెయ్యం. గౌరవిస్తాం. ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఓ నాయకునిగా అతన్ని గౌరవిస్తాం. అతని శక్తి సామర్థ్యాలను ప్రదర్శించమని కోరుతా ఉన్నాం ప్రజాస్వామ్యబద్ధంగా. వారి కుటుంబ స్త్రీలను మా ఇంటి ఆడబిడ్డల్లాగా భావిస్తాం. పలుచగా ఎప్పుడూ మాట్లాడడం. అతన్ని కొడతామనో, తిడతామనో, సంపుతామనో ఇటువంటి మాటలు మాకెప్పుడు రావు. మేము శాంతియుతమైన వాతావరణాన్ని ప్రేమించే వాళ్ళం. నా పైన వరదరాజిరెడ్డి కుమారుడు హత్యా ప్రయత్నం చేస్తేనే నేను వాళ్ళ జోలికి పోకుండా ఉండే శాంతి కాముకుని. వాళ్ళ జోలికే పోలే నేను. ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొన్నా. ఇప్పుడు కూడా శివచంద్రారెడ్డి గారి పట్ల మేము ప్రవర్తించే తీరు ప్రజాస్వామ్యంలో, ప్రజాక్షేత్రంలో నిన్ను ఒంటరివాణి చేసేదాని కోసం ప్రయత్నం చేస్తాం. ప్రజలను నీ నుంచి దూరంగా జరిగే ప్రయత్నం చేస్తాం. జగన్ జెండాను గెలిపించేదానికి ప్రయత్నం చేస్తాం. నువ్వు పట్టిన జెండా తెలుగుదేశం పార్టీని పూర్తిగా ప్రజల నుంచి విశ్వాసాన్ని కోల్పోయేలాగా ప్రవర్తిస్తాం. ఇంకా చెప్పాలంటే కానపల్లె గ్రామాన్ని ఒక్క సంవత్సరం కాలం లోపల జూన్ 4 ఎన్నికలు అయిపోయిన తర్వాత మాట ఇస్తా ఉన్న కానపల్లె గ్రామస్తులకు జూన్ 4/24 నుంచి జూన్ 4/25వ సంవత్సరం నాటికి సంవత్సరం కాలంలో ఈ ఊర్లో ఉండే మౌలికమైనటువంటి వసతులకు సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని సంపూర్ణంగా మెరుగుపరిచి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం. త్రాగునీరు అయితే త్రాగునీరు, ఆ కాలువకు రక్షణ గోడ అయితే రక్షణ గోడ, కొన్ని చోట్ల వీధులలో కాలువలైతే కాలువలు, బడి అయితే బడి, గుడి అయితే గుడి, ఏదైతే అది. ఈ గ్రామస్తులకు శ్మశానం అయితే శ్మశానం, క్రైస్తవులకు శ్మశానం అయితే శ్మశానం. ఏమి కావాలనో 24 జూన్ 4వ తారీఖు నుంచి 25 జూన్ 4వ తారీఖు నాటికి సంపూర్ణంగా ఈ ఊరును సస్యశ్యామలం చేయకపోతే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి పేరు తిప్పి పెట్టుకోవచ్చు. దీన్ని బృందావనవనం చేసి తీర్థం. ఇది ఈ గ్రామస్తులకు ఓ ఎమ్మెల్యే అభ్యర్థిగా, ప్రజెంట్ ఎమ్మెల్యేగా మీకు నేను ఇస్తా ఉండే మాట.